ఇరాన్పై ప్రారంభించిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి అమెరికా విపరీతంగా ఖర్చు చేస్తోంది. యుద్ధం ప్రారంభమైన తొలి 100 గంటల్లోనే అమెరికా ఏకంగా 31,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ సంస్థ అంచనా వేసింది. రోజుకు సుమారు 7,400 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నట్లు పేర్కొంది. యుద్ధం ప్రారంభ దశల్లో ఇరాన్పై వైమానిక దాడుల కోసం అత్యంత అధునాతన ఖరీదైన ఆయుధాలను వాడటం వల్ల ఖర్చు ఎక్కువగా ఉంటుందని సిఎస్ఐఎస్ వివరించింది. అయితే రాబోయే రోజుల్లో తక్కువ ఖర్చుతో కూడిన ఆయుధాలను వాడటం ద్వారా ఈ వ్యయం కొంతమేర తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఇరాన్తో కొన్ని వారాల పాటు యుద్ధం జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇదివరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో యుద్ధం ఇలాగే కొనసాగితే అమెరికా రక్షణ శాఖకు అదనపు నిధులు మంజూరు చేయాల్సి వస్తుందని సిఎస్ఐఎస్ స్పష్టం చేసింది.